హలో ఆల్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏప్రిల్ నెలలో వచ్చే సంకటహార చతుర్థి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈసారి సంకటహార చతుర్థి ఏప్రిల్ 5 లేక 6 సరిగ్గా ఏ రోజు పూజ చేయాలి? తిథి ప్రారంభం, ముగింపు సమయాలేమిటి? పూజ ఎలా చేయాలి? ముడుపు కట్టాలా లేదా? అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చవితినే మనం సంకటహార చతుర్థిగా జరుపుకుంటాం. ఈ రోజున వినాయకుడిని పూజిస్తే మన కష్టాలు, అడ్డంకులు తొలగిపోతాయని విశ్వాసం. ప్రతి నెల స్వామివారిని ఒక్కో పేరుతో పూజిస్తారు. అలాగే పీఠం పేరు కూడా మారుతూ ఉంటుంది. తిథి వివరాలు: ఈసారి చవితి ఏప్రిల్ 5 ఆదివారం ఉదయం 10:08 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 6 సోమవారం మధ్యాహ్నం 12:01 వరకు ఉంటుంది. అయితే సంకటహార చతుర్థి పూజను ఎప్పుడు చేయాలి అంటే సాయంత్రం సమయంలో చవితి ఉండాలి. అందుకే ఈసారి ఏప్రిల్ 5 ఆదివారం సాయంత్రం సంకటహార చతుర్థిగా చేసుకోవాలి. పూజా సమయం ప్రదోషకాలం తర్వాత సాయంత్రం 5:30 తర్వాత పూజ చేయడం మంచిది. పూజకు కావలసిన వస్తువులు: గరిక, జిల్లేడు పూలు, ఆకులు, తమలపాకులు, ఎర్రటి పూలు, అగరవత్తులు, దీపం, నెయ్యి లేదా నూనె, పసుపు, గణపతి లేదా విగ్రహం. ఈ నెల స్వామివారి పేరు: ఈ చైత్రమాసంలో వికట మహాగణపతియే నమః అనే నామంతో పూజ చేయాలి. పూజా విధానం: ముందుగా దీపారాధన చేసి ధూపం చూపించి పూజ ప్రారంభించాలి. అష్టోత్తరం లేదా 21 నామాలు చదువుతూ పుష్పాలతో పూజ చేయాలి. సమయం లేకపోతే కనీసం ధూపం, దీపం, గంధం, పుష్పం నైవేద్యంతో పంచోపచార పూజ చేయవచ్చు. ముడుపు కట్టాలా లేదా? ముడుపు కట్టడం ఐచ్ఛికం మాత్రమే. మీరు 2 విధాలుగా ముడుపును కట్టవచ్చు. ఉదయం కట్టి సాయంత్రం విప్పి ప్రసాదంగా వాడడం. సాయంత్రం కట్టి కొన్ని నెలలు అలాగే ఉంచటం. మీ కోరిక నెరవేరిన తర్వాత ఆ ముడుపులోని బియ్యంతో ప్రసాదం చేసి అందులోని డబ్బును హుండీలో వేయాలి. ప్రత్యేక నియమాలు: ఆ రోజున నాన్ వెజ్ తినకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. కుదరకపోతే మాత్రమే ఏప్రిల్ 6 ఉదయం పూజ చేయాలి. చంద్రుడికి అర్ఘ్యం: పూజ పూర్తయ్యాక బయటకు వెళ్లి చంద్రుడికి నీటితో 3 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. చంద్రుడు కనిపించకపోయినా పర్వాలేదు, భావనతో ఇవ్వచ్చు. నైవేద్యం: ఉండ్రాళ్ళు, అటుకులు ప్లస్ బెల్లం లేదా ఇంట్లో చేసిన ఏదైనా ప్రసాదాన్ని సమర్పించవచ్చు. దానం: ఆ రోజు చిన్న పిల్లలకు పుస్తకాలు, పెన్సిళ్లు ఇవ్వటం మంచిది. ఇలా ఈ సంకటహార చతుర్థి పూజను భక్తితో చేస్తే స్వామివారి కటాక్షం త్వరగా లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.